అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ప్రణయ్ చేత బలవంతాన కట్టించినటువంటి ఎస్బీఐ లైఫ్ పాలసీ ప్రణయ్కి ఇప్పుడు ప్రాణగండం నుంచి కాపాడింది. ఆ అమౌంట్ రాగానే హాస్పిటల్కి పే చేస్తున్నప్పుడు సులోచన అల్లుడి చేతులు పట్టుకొని ఏడ్చేసింది. నువ్వు బలవంతాన కట్టించిన పాలసీ నాడు నా కొడుకుని ప్రాణగండం నుంచి కాపాడింది నాయన. నా కొడుకుని ప్రాణాన్ని రక్షించావు నువ్వు. డాక్టర్స్ ఎంతో కృషి చేసి వాడిని కాపాడారు. నువ్వు ఇచ్చిన డబ్బు వాడిని ప్రాణాన్ని రక్షించిందయ్యా అని చెప్పేసి ఏడ్చేసిందనమాట. ఏడవకండి అత్తయ్య, ఏం పర్వాలేదు, తగ్గిపోతుందిలే, మీరు కంగారు పడకండి, మేము ఉన్నాం కదా అంటూ ఓదార్చాడు. కృతజ్ఞతగా చూసింది రుళ్ళేక్క ఆడపడుచు భర్త వైపు. అన్నయ్య, నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేమంటూ ఆమె కూడా కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుంది. ఏం పర్వాలేదమ్మా, ఇంకొక 5 నెలలు అయితే వాడు మొత్తం కోలుకుంటాడు, మీరు దిగులు పడాల్సింది ఏమీ లేదు అంటూ ఓదార్చాడు.